నేను ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళాను. కొన్ని ఫ్రూట్స్ అలాగే కూరగాయలు ఇంకా ఇంటికి కావాల్సిన కొన్ని సరుకులు కూడా అయితే తెచ్చేసుకున్నాను. అలాగే సీజనల్గా వచ్చే ఈ కర్రబెండలం కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి అనమాట. ఇంక ఇవి కూడా ఒక కేజీ అయితే తీసుకున్నాను. కేజీ 50 రూపీస్. ఇంకా అయితే ఇంటికైతే తెచ్చేసి నీట్గా అయితే వాష్ చేసేసాను. కొంచెం ఎర్రగా ఉన్నాయి, అంటే బాగా బురదలో నుంచి వస్తాయేమో అందుకని చాలా ఎర్రగా ఉన్నాయి. ముక్కలు అయితే కోసేసుకొని నీట్గా అయితే వాష్ చేశాను. ఒకటికి 2-3 సార్లు అయితే వాష్ చేసి ఒక పిచ్చి ఉందండి. ఏంటంటే నేను ఎప్పుడైనా రేర్గా ఏదైనా ఒక పదార్థం తింటే దానికోసం ఒకసారి గూగుల్ చేస్తాను అనమాట. నాకు అలవాటు అదేంటో. కొత్తగా ఏదైనా తిన్నా లేదా రేర్గా ఏదైనా తిన్నా, ఒక్కోసారి రెగ్యులర్గా తిన్నా ఎందుకో ఒక్కోసారి గూగుల్లో సెర్చ్ చేస్తాను అనమాట. దాని వలన బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే పచ్చివి అయితే తినకూడదు. వీటిని పచ్చివి తీసుకోవడం వలన సైనైడ్ లాంటిది కూడా డెవలప్ అవుతుందంట. సో అందుకని పచ్చివి అస్సలు తినకూడదు. చిన్నప్పుడైతే పచ్చివి కూడా తినేసే వాళ్ళము, కానీ ఇది చూసాక నాకు అర్థమైంది అమ్మో పచ్చివి తినకూడదు అని. అయితే ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసాను. ఇంకా వేడిగా నేను ఏదైనా వేడిగా నాకు నచ్చింది ఏదైనా సరే ఇంకా కుక్ చేసుకోవాలి, వెంటనే తినేయాలి. ఒక 4-5 ముక్కలు అయితే తినేసాను. అబ్బా సాటిస్ఫైడ్ అనమాట. ఈ వీడియో చూసాక మీకు కూడా ఇవి తినాలనిపిస్తుందా చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి కూడా తెలుసుకున్నాను. దీని నుంచే మనము ఇవి ఉంటాయి కదా, ఏంటవి సగ్గుబియ్యం కూడా వీటి నుంచే తయారు చేస్తారంట. కొత్త విషయం తెలుసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.